హాయ్ అండి. అమ్మమ్మ గారి ఇల్లు కాన్సెప్ట్ పెట్టినందుకు ముందుగా వాసవి గారికి కృతజ్ఞతలండి. అమ్మమ్మ గారి ఇంట్లో చాలా మధురమైన తీపి జ్ఞాపకాలు ఉన్నాయండి. ఇప్పటి రోజుల్లో పిల్లలు అందరూ పెద్దలు ఎవరైనా అన్ని పిజ్జా బర్గర్లు తినే రోజులండి. కానీ అమ్మమ్మ గారు ఆ రోజుల్లో ఉండే రోజులు మామిడికాయ పచ్చళ్ళు, చద్దన్నాలు ఎంత బాగుండేయండి. ఆ రోజులు రొట్టెలు, సద్దగట్క, జొన్న గట్క అని అప్పుడు తిని చాలా హెల్తీగా ఉండేవాళ్ళండి. ఈ రోజుల్లో ఏమో అంత పిల్లలు పిజ్జాలు బర్గర్లు అని తిని హెల్త్లు ఖరాబ్ చేసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో మాత్రం చాలా మధురమైన జ్ఞాపకాలండి. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే మనం మర్చిపోని జ్ఞాపకాలు చాలా ఉంటాయండి. మాది నల్గొండ జిల్లా ఆల్యా మండలం అండి. పక్కన చిన్న పల్లెటూరు. మా దగ్గర సాగర్ కెనాల్ ఉంటుందండి. పంట పొలాలు చాలా బాగా ఉంటాయి. మాకు వరి బాగా పండుతుంది. ప్రతి ఒక్క పంట పండుతుందండి. మాది తెలంగాణ డిస్టిక్ అండి. అక్కడ చాలా వాటర్ బాగా ఉంటుంది కాబట్టి పంట పొలాలు ఎక్కువగా పండుతాయి. చిన్నప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కువ పొలాలలోనే ఉండేదండి. ఎందుకంటే అక్కడ బాగా అసలు పిల్ల కాలువలు, నదులు, చెరువులని చాలా ఉంటాయండి. వాటిలలో మేము చిన్నప్పుడు బాగా ఇట్లా క్లాతులు వేసి చేపలు పట్టేది. ఆ చేపలతోటి ఎంతో మంచిగా ఆడుకునేదండి. అవి తీసుకొచ్చి అమ్మమ్మకి ఇస్తే మంచిగా కర్రీ చేసి పెట్టేదండి మాకు. పొలాలలో మామిడి చెట్లు కూడా ఉండేయండి. మేము మామిడికాయలని చిన్న చిన్న రాళ్ళు తీసుకొని కొట్టేసి కోసేసుకునేదండి. అవి పడిపోగానే తీసేసుకొని వెళ్ళిపోయేది. అవి తీసుకెళ్ళి మా అమ్మమ్మకి ఇస్తే మామిడికాయ పచ్చడి పెట్టేది కదా, చాలా బాగా పెట్టేదండి. అప్పుడు మామిడికాయ పచ్చళ్ళు అంటే ఇలా కాదండి, ఒక వారం రోజుల నుంచి ప్రిపేర్ అయ్యేది. మిరపకాయలు తెచ్చి ఒలిచి దంచి మొత్తం పిండి పప్పులు అవి అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఆడిచ్చి మంచిగా అవన్నీ చేసి ఒక వారం రోజుల నుంచి సందడి ఉంటుందండి. మామిడికాయ పచ్చడి పెట్టాలంటే మంచిగా గానుగా నుంచి తెచ్చి వేరుశనగ నూనె తీసుకొచ్చి అది కలిపి పెడితే మా అమ్మమ్మ ఇంకా మేమైతే మర్చిపోలేమండి. ఆ పచ్చడి ఎండాకాలం వచ్చిందంటే సెలవులు వచ్చాయంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది మేము మామిడికాయ పచ్చడి కోసము వెళ్ళేవాళ్ళమండి. అంత బాగా ఉండేది. అలా పెట్టేవాళ్ళు. అది ఈ రోజుల్లో అసలు సాధ్యమే కాదండి. ఆ రోజులే వేరు, అమ్మగారి రోజులే వేరు. వాళ్ళ చేతి మహిమనో ఏమో తెలియదు కానీ అంత మంచిగా కుదిరేది. అమ్మమ్మ పచ్చడి అంతా పెట్టాక ఆ మిగిలిన బేసన్లో మేము అన్నం వేసుకొని ఇలా కలిపి మా అమ్మ పెడుతుంటే ఎంత బాగుండేదండి. ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు ఆ టేస్ట్ రమ్మన్నా వస్తలేదు. ఇప్పుడున్న జనరేషన్లో మొత్తం కల్తీ కదండి. అప్పుడేమో అంతా మన చేతులతోటి మంచిగా అన్నీ తయారు చేసుకొని పెట్టేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. అంత బాగుండేదండి. నేనే కాదండి, ఎండాకాలం సెలవులు రాగానే మా పెద్దమ్మ పిల్లలు, మా మామయ్య పిల్లలు అందరం కలిసి ప్లాన్ చేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళమండి. వెళ్ళి అక్కడ అసలు ఎంత సరదాగా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ రోజులే వేరండి. అసలు మీరు ఇవన్నీ మాకు మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి వాసవి గారు. మేము ఎండాకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళేదంటే అక్కడ మట్టి మిద్దలు ఉంటాయండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. మట్టి మిద్దలు అంటే మామూలుగా ఇలా సిమెంట్ తోటి కాదండి, మట్టి మిద్దలు అవి వేరేది ఉండేదండి. ఇట్లా మెట్లు ఉండకపోయేది, నిచ్చెన అంటారు కదా, నిచ్చెన వేసుకొని ఎక్కే వాళ్ళము. అలా ఎక్కి పైన పడుకునే వాళ్ళమండి. లైన్గా నేనంటే నేను అని కొట్లాడుకునే వాళ్ళమండి. అసలు అంత బాగుంటుందండి. పైన చల్లగా అంటే మా ఒక్క అమ్మమ్మ వాళ్ళదనే కాదు, లైన్గా ఇలా ఉంటాయి, ఒకదానికి పక్కన ఉంటాయి. అలా లైన్గా ఉంటాయి. అందరూ పడుకుంటారు, మేమందరం పడుకుంటాం, పైన ఆడుకుంటాం మంచిగా హాయిగా. పిల్లలం కథలు చెప్పుకుంటూ మా అమ్మమ్మ కథలు చెప్తుంటే వినుకుంటా పడుకునే వాళ్ళము. అప్పుడు అలా ఉండేయండి ఆ రోజులు. అసలు అవి మర్చిపోలేని రోజులండి. మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అండి మీకు. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకోవాలంటే. చిన్నప్పుడు పీచు మిఠాయిలని, పుల్ల ఐస్ క్రీమ్ వచ్చేదండి. మేము అప్పుడు ఇనుపై ఏమన్నా ఐరన్ ఉంటాయి కదండి, ఇనుపై అంటారు కదా, అవి దాన్ని ఇస్తే ఒక ఐస్ క్రీమ్ ఇచ్చేదండి. మేము చాటుగా మా అమ్మమ్మకి తెలియకుండా తీసుకుపోయి ఇచ్చేదండి. ఇస్తే ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళు. కానీ తెచ్చుకున్నాక చెప్పేదండి అట్లా మళ్ళీ అబద్ధం ఆడొద్దని. మళ్ళీ అమ్మమ్మకి చెప్తే సరే అని అమ్మమ్మ ఏమనకపోయేదండి. అలా చేసామండి. అన్నీ చిలిపి పనులు చేసాము. అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇల్లంటే చాలా ఇష్టం. ప్రతి పండగ అయినా ప్రతి
అకేషన్ అయినా మాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే అందరం కలుస్తామండి అక్కడ. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అందరం తప్పకుండా కలుస్తాం. ప్రతి ఒక్క పండగకైనా ఫంక్షన్కైనా కలుస్తాము. అందుకే వెళ్ళాలనిపిస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అంత బాగుంటుంది. ఎవ్వరూ మర్చిపోలేరండి. మనం పుట్టింది ఫస్ట్ అక్కడే పుడతామండి. వెళ్ళడం అక్కడే కదా. అమ్మ డెలివరీ కాగానే మనం అక్కడే ఉంటాము. చాలా వరకు 3 నెలల దాకా అక్కడే ఉంటాము. అలా ఆ అమ్మ వాళ్ళ ఇల్లును మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా గుర్తు చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలండి వాసవి గారు. ఇంకా చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకోవాలని ఇవన్నీ ఇప్పుడు మా పిల్లలకి ఇలా గుర్తు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాము అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే. కానీ అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే పిల్లలు ఏసీలు కావాలి, ఫ్యాన్లు కావాలి, కూలర్లు కావాలంటారు సమ్మర్ అంటే. కానీ అప్పుడు అలా కాదండి. పైన పడుకుంటే చల్లగా గాలి వచ్చేదండి. ఆ గాలికే హాయిగా పడుకునే వాళ్ళమండి. ఎప్పుడు లేచేదో కూడా తెలియదు టైము. అలా ఉండేదండి. ఇలాంటి జ్ఞాపకాలను మాకు గుర్తు చేసినందుకు చాలా కృతజ్ఞతలండి వాసవి గారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.